నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మొదటి ఘట్టం ముగింపు సభకు విచ్చేసినటువంటి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన రాష్ట్రంలోనే కాదు శాసనసభ్యులు మాలాంటి కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాలన్న వాళ్ళకి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని పాఠాలు నిత్యం పాఠాలు నేర్పించే గురువు లాంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ప్రదీప్ నెల్లూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పౌజుల ప్రదీప్ ఏదైతే వనం సమర్పణ చేస్తారు దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు ఎన్నికలు లేవు కదా, 4.5 సంవత్సరం ఎన్నికలు రావు కదా, ఇప్పుడేందని. కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు రావటం, దండం పెట్టడం, మళ్ళీ 5 ఏళ్ళు కనపడకుండా పోవటం, దీనికి మేము వ్యతిరేకం. మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండాలా, నిరంతరం కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి ఉండాలా. ఒక నాయకుడు 10 కాలాల పాటు మంచిగా రాజకీయాలు చేయాలంటే పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చూడాలా. రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలా. ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కాకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలంటే మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ భావించే విధంగా మళ్ళీ చెప్తున్నాను సోదరులారా. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం అందుబాటులో ఉండాలా. మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా. ఎమ్మెల్యే కావాలంటే వారు ఎలా ఉండాలంటే మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా సర్వనాశనం చేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు 1కి 3 సార్లు పార్టీ మారినప్పటికీ 3వసారి మరింత పెద్ద మెజార్టీ ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఏమి చేస్తే మనం వాళ్ళకి రుణం తీర్చుకుంటాం. మా జీవితంలో మర్చిపోలేని ఘటన మొన్నటి సార్వత్రిక ఎన్నికలు. మా సోదరులు ఇక్కడికి వచ్చే ముందే ఒక మాట చెప్పారు, ఎవరిని ఏం అనడానికి లేదు, ఉన్నది గడప గడప గురించే మాట్లాడమని. దానికే దేని జోలికి పోవట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూరు నుంచి గొలకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు, సౌత్మోపూరు, ఆమంచెర్ల, దొంతాలి, పెనవర్తి, కలవలిపాళెం, మాదరాజుగూడూరు, కాకుపల్లి, ములుమూడి, కొమ్మరపూడి, దేవరపాళెం, కొండ్లపూడి, ఆగర, పొట్టేపాళెం ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాం. నిజంగా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు. అది అసలు ఈ 6 సంవత్సరాలు కానీ గత 10 సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన 35,000 మెజార్టీకి మేము ఏం చేయాలో, ఎంత చేయాలి ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా, మా ఆఫీస్లోకి ఉన్నా, మేము మాట్లాడుతున్నది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా,
ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా. అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, ట్రైన్ అయినా, రోడ్డు అయినా, పంట కాలమైనా, ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా. మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం, చేతిలో లేనిది తెలియదని చెప్పడం, లేదంటే కొన్ని 1 నెలలో అవుతాయి, 3 నెలలు అవుతాయి, 6 నెలలు అవుతాయి, ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఏదేమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, గడప గడపకు వచ్చినప్పుడు చాలామంది మొన్ననే కదా నాయన ఓటేసాం మళ్ళీ మీకు వేస్తా ఉన్నారు. అమ్మ ఓటు గురించి రాలేదు, మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళనీళ్ళు పండి నాకు కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూలమాలేయడం, ఏమీ లేని వారు వాళ్ళ ఇంట్లో ఉన్న కస్తూరి చెట్టుకి 4 పూలు తీసి నా తల మీద ఆశీర్వదించడం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం, తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ప్రేమానురాగాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి ముందుంటాం, వారి వెనకుండమని తెలియజేస్తూ చాలా మాట్లాడాలనుకున్నా, నోట్లో నుంచి మాట రావట్లేదు. అందుకో మా అన్న ఉంటే అసలు మాట్లాడలేను, వేరేటప్పుడు మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను, దయచేసి మన్నించమని కోరుతూ. దాదాపు 18 గ్రామాలు కవర్ చేశాడు. 70,000 మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు. 4 డివిజన్ 18 గ్రామాలు కాకుండా 4 డివిజన్లు కూడా కవర్ చేశాడంట. చాలా సంతోషం. ఇంతమందిని కలవడం, ఓపిగ్గా వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి వాళ్ళ మంచితనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం. ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను, పొద్దున్నే 7 గంటలకి శ్రీధరు ఆఫీసులో కూర్చోవడం, టైం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం, ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటీషియన్స్ దగ్గర లేదు. అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా. అది రోజు చూసి గిరిధర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పుడే కారులో వస్తుంటే రేపు గిరిధరే శాసనసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నిలబెడతాను. నేను ఇంకా నిలబడను, కానీ పాలిటిక్స్లో ఉంటా, ప్రజాసేవలో ఉంటా. దీన్నైతే నేను వదిలిపెట్టాను. ప్రజల్లోనే ఉండాలని నా కోరిక. కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా. భగవంతుడి ఆశీస్సులు, దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, అట్నే లోకేష్ బాబు ఆశీస్సులు కూడా, వీళ్ళందరి ఆశీస్సులతో గిరిధర్ని మనందరం కూడా, మా ఆశీస్సులు కూడా ఉంటాయి. మనందరం కూడా రేపు గిరిధర్ మన శాసనసభ్యులుగా నిలబెడతాం.